పద్ధతిలో ఇవాళ కేంద్రం ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ధోరణిలో మార్పు రావాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా ఉద్యోగుల విభజనపై దృష్టి పెట్టి ఈ విభజనను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే కేవలం ఐఏఎస్ విభజన జరిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఐఏఎస్ అధికారులు రావచ్చు, కానీ కింద మెకానిజం ఇలా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని పరిష్కరించాలంటే తొందరగా గైడ్ లైన్స్ లో ఒక సమూలమైనటువంటి మార్పులు రావాలని మేము తెలంగాణ ఉద్యోగ సంఘాల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అలాగే పెన్షనర్కు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇందులో ప్రధానంగా ఉంది. ముఖ్యంగా మేము ఇంతకుముందే చెప్పినట్టు చాలా మంది అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పెన్షనర్లు అయిపోయారు, గ్రాట్యుటీ అయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు పెన్షనర్లను పంచాలి అనేటువంటి పద్ధతిలో మనం డిమాండ్ పెడతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇంతమంది పెన్షనర్లని భరించేటువంటి స్థాయి లేదు. పైగా ఇప్పటికే మా ఉద్యోగాలు కొలగొట్టి ఇంతకాలం జీతం తిని మళ్ళీ పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి పెన్షనర్లను కూడా స్థానికంగా విభజించాలి. ఇది 58-42 అనేటువంటి పద్ధతిలో రిక్రూట్మెంట్ జరగలేదు. రిక్రూట్మెంట్ న్యాయం జరగలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ 58-42 పద్ధతిలో పంచితే ఈ 42లో మళ్ళీ 20% పెన్షనర్లు ఆంధ్ర పెన్షనర్లే తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్లుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెన్షనర్లను కూడా స్థానికత ఆధారంగా పంచాలన్నది ఇంకా పెన్షనర్ల సమస్యను కూడా ఇంకా అటువైపు దృష్టి పెట్టలేదు. దాంతో ఇవాళ బిల్లుల సమస్య కానీ రియంబర్స్మెంట్ సమస్య కానీ పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని నిన్న మొన్నటి వరకు అసలు డబ్బులే రాకుండా వాళ్ళకి పెన్షన్లు ఇబ్బంది పడతా ఉంటే కొన్ని సమస్యలు మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించగలిగాం. కానీ ఇంకా చాలా సమస్యలు పెన్షనర్ల సమస్యలు అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఇలా ఉద్యోగుల విభజన అనేటువంటిది 10% కూడా పూర్తి కాలేదు. తెలంగాణ వచ్చిన ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చిందని మనం ఎట్లయితే అనుకుంటున్నామో 10% తెలంగాణ వచ్చినట్టే ఇలా తెలంగాణ ఉద్యోగుల విభజన కూడా కేవలం 10% మాత్రమే జరిగింది. 90% జరగాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఒకవైపు ఇది ప్రభుత్వ ఉద్యోగాల సంగతి, రెండో వైపు ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు 9-10 షెడ్యూల్లో ఇలా దాదాపు వందలాది సంస్థల్ని ఇలా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో ఆర్టీసీ అనేటువంటిది మనకు అందరికీ తెలుసు. ఎప్పుడో నైజాం జమానా నుంచి మన ఎప్పుడో ఆయన గిఫ్ట్ గా ఇచ్చినటువంటి ఆర్టీసీ సంస్థలు కూడా ఇలా 58-42 పద్ధతిలో ఆస్తులు పంచుతామనేటువంటి పద్ధతి ఇలా జరుగుతూ ఉంది. ఏపీఐఏసి అన్ని భూములు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వేలంలో అమ్మినటువంటి డబ్బులతో విశాఖపట్నం విజయవాడలో రకరకాల ప్రాజెక్టులు పెట్టి ఇవాళ దాన్ని కూడా విభజించాలి అనేటువంటి పద్ధతిలో దాని మీద కూడా ఒక శిలా బిడే కమిటీ అని గతంలో ఒక సీనియర్ అధికారి నాయకత్వంలో ఇవాళ శిలా బిడే కమిటీ అనేటువంటి ఒక కమిటీ వేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా స్థానికత ఆధారంగా మాత్రమే విభజన జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. 42-58 అనే పద్ధతి స్థానికత ఆధారంగా ఇవాళ ఒకవేళ 42 పద్ధతి వస్తే ఖాళీలన్నీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రమే భర్తీ చేసుకోవాలి. ఇవాళ ఈ 42% ప్రకారం న్యాయంగా జరిగితే ఇవాళ తెలంగాణ ఉద్యోగులకి తెలంగాణ యువకులకి అపారమైనటువంటి ఉద్యోగ అవకాశాలు తెలంగాణ ప్రాంతంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విభజన మూలం అంతా కూడా ఇవాళ విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి ఒక సమాధానం ఈ విభజన సరిగ్గా జరిగితే దొరుకుతుంది అనేటువంటిది మేము భావిస్తాము. నిన్న కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ లో ఒక 4 రోజుల కింద ఉద్యోగుల సంఖ్యను మీరు వెబ్సైట్ లో ప్రకటించాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలని మనం చేసినటువంటి డిమాండ్ మేరకు వెబ్సైట్ లో ఈ మధ్య రెగ్యులర్ గా మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించి తెలంగాణ ఉద్యోగుల సంఖ్య 4,95,000 ప్రకటించి అందులో 66,000 మంది అంగన్వాడీ వర్కర్లను కూడా ఇందులోనే చేర్చి డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఇందులోనే చేర్చి చాలా మంది అసలు ప్రభుత్వ శాంక్షన్డ్ పోస్టులలో లేనటువంటి అనేక ఉద్యోగాలని కూడా ఇందులో చేర్చి మేము న్యాయపరమైనటువంటి వాటా తెలంగాణ బిడ్డలకు ఇప్పటికే దక్కింది అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూపించేటువంటి ప్రయత్నం చేస్తాము. దీని మీద కూడా మేము ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, డిపార్ట్మెంట్ల వారిగా డిస్ట్రిక్ట్ల వారిగా పెట్టాలని కూడా ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టాం. ఈ శిలా బిడే కమిటీ పని కూడా ప్రారంభించింది. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడ కూడా సరైనటువంటి విభజన జరగలేదు. ఇంకా ఆంధ్ర పెత్తనమే అన్ని కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో జరుగుతూ ఉన్నది.
కాబట్టి కొన్ని సంస్థలకి తెలంగాణ ప్రభుత్వం కొంత శ్రద్ధ పెట్టి టూరిజం కార్పొరేషన్ కొన్ని సంస్థల్ని విభజించింది తప్ప ఇంకా సరైనటువంటి విభజన ఆస్తుల రూపంలో జరగలేదు. డైరెక్టర్లు మారిండ్రు, చైర్మన్లు మారిండ్రు, కొంత మెకానిజం మారింది తప్ప పూర్తిగా దానికి సంబంధించినటువంటి మౌలిక స్వరూపం ఇంకా మారవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగుల విభజన అనేటువంటిది ఒక కీలక అంశంగా మారింది. దీన్ని పరిష్కరించకుంటే మళ్ళీ తెలంగాణలో మరొక ఉద్యమం రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మన ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తే 25,000 నుంచి 30,000 మంది వరకు మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. మిగతా 70,000 ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రేపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు జరిగితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఉద్యోగులకి కాంట్రాక్ట్ ఉద్యోగులకి విద్యార్థుల మధ్య ఘర్షణ పెట్టి ఇలా ఘర్షణను తమాషాగా చూసేటువంటి పద్ధతి ప్రారంభమైంది. అన్ని పార్టీలు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేసింది. అటువంటి పార్టీ కాంట్రాక్ట్ విధానానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఒక స్థాయికి ఇలా దిగజారడం జరిగింది. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరొక వైపు ఇలా విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు దొరుకుతాయనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్షతో వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి పాల్గొన్నటువంటి విద్యార్థులకు కూడా సరైనటువంటి న్యాయం దక్కాలంటే వెంటనే తెలంగాణ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల పక్షాన మేము ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. నిన్న మేము జిల్లా కౌన్సిల్ కూడా నిన్నటి నుంచి వరంగల్లో జిల్లా కౌన్సిల్ కూడా ప్రారంభించాం. ఈ కౌన్సిల్ సమావేశంలో కూడా ఉద్యోగుల విభజన జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వీటికి వ్యతిరేకంగా ఉద్యోగులందరూ కూడా ఎట్లా ఐక్యం కావాలనేటువంటి విషయాల మీద కూడా ఉద్యోగుల కార్యాచరణ కోసం తెలంగాణ ఉద్యోగ సంఘం పనిచేస్తుందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈ సమస్యకు పరిష్కారం కేవలం ఉద్యోగుల చేతుల్లోనే లేదు. ఉద్యోగులు కొట్లాడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకత్వం, అన్ని ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలు, సంపన్న వర్ణం, సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి అన్ని శక్తులు ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తే తప్ప ఇది సాధ్యం కాదనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి టిఆర్సి మిత్రులకు అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు. జై తెలంగాణ.